హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కిచెన్స్ అండ్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నాము. సో మేము ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్గా మామూలుగా జంతికలు చేస్తున్నాము. అందరూ బియ్యం పిండి శనగపిండి వేసుకుంటారు కదా. శనగపిండి అయితే గ్యాస్ వస్తుందని చెప్పి శనగపిండిలో బదులు పుట్నాల పప్పు అని ఉంటుంది. ఆ పుట్నాల పప్పుని మిక్సీ బట్టి తీసుకుని జల్లించుకొని వేసుకుంటాం. చూసేయండి మేము ఎలా వేసామో చూపిస్తాను, చూసేయండి. చూసారు కదండి, ఇక్కడైతే కేజీ బియ్యం పిండికి పావు కేజీ పుట్నాలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఆ మిక్సీ పట్టిన దాన్ని దీంట్లో జల్లించామన్నమాట. అది మామూలుగా అయితే శనగపిండి తీసుకుంటారు. శనగపిండి గ్యాస్ అని ఎవరు తినట్లేదు కదా, సో అందుకని చెప్పి ఇంక పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను. వీటిని మనం సరిపడినంత సాల్ట్, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. మెత్తగా ఇంట్లోనే మిక్సీ పట్టుకొని ఏదైనా ఉండలు లేకుండా ఏమైనా ఉన్నా పోతాయి అని చెప్పేసి ఇంకా అలా ఒకసారి జల్లెడ పట్టుకున్నామంటే, మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారనుకోండి వాటినే ఈ మనం బయట బియ్యం మిల్లుకి ఇచ్చినప్పుడు అవి కూడా ఇచ్చేయచ్చు. మేము కొంచెమే కదా తీసుకుంది, అందుకని చెప్పేసి ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నాం. మొత్తం అలా ఒకసారి అంతా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, అలానే కారం. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా మొత్తం ఫస్ట్ అంతవరకే కలుపుకొని తర్వాత వాటర్ పోసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి. వామ్ అనమాట, వామ్ని అలా నలిపి వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కూడా చేదు వస్తుంది, అందుకని చెప్పి ఎక్కువ వేసుకోకూడదు. చూసి కొంచెం లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా, ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తం మన చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ చపాతీ ముద్ద అంత మరీ గట్టిగా కాదు, మరీ టూ సాఫ్ట్గా కాకుండా చూసి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలానే సపోర్ట్ కూడా చేస్తూ ఉండండి. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి అనమాట. చూసారు కదా పిండి అంతా ముద్ద ఎలా అయిందో. చక్రాలు ఈజీ అండి, తొందరగా అయిపోతాయి. చెక్కలు అంటే చాలా టైం పడుతుంది, కానీ చక్రాలు మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఉప్పు చూస్తుంది. సో ఇలా పిండి మొత్తం కలుపుకున్నాం కదా. ఇలా మేమైతే ఇంకా మా కట్టెల పొయ్యి మీదే బయట, మా ఇంటి బయట కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాము. మీకు కావాలంటే మీరు గ్యాస్ మీద అయినా చేసుకోవచ్చు, కాకపోతే కట్టెల పొయ్యి మీద ఏంటంటే తొందరగా అయిపోతాయి, అందుకని చెప్పి మేము ఇలా చేసుకుంటున్నాం. ఆ రోజు ఏంటంటే బాగా గాలి వస్తుంది అనమాట. చూస్తున్నారుగా అదిగో చెట్లు అన్నీ ఎలా ఊగుతున్నాయో. ఇంకా బాగా గాలి వచ్చి పొయ్యి సరిగ్గా మండుకోలేదు, ఇంకెప్పటికో మండుకుంది. చాలా టైం పట్టిందనమాట. ఇంకా ఫైనల్గా అయితే పొయ్యి ముట్టించేసి బండి పెట్టేసాము. ఇంకా ఆయిల్ పోసాం. సుజీ ఏం తింటున్నా? ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? అక్కాయ? ఏ అక్కాయ? బుజ్జి అత్త. అదేం చిన్న చిన్న చక్రాలా? సన్న చక్రం ఉండే పోసా చక్రం పోసది పెట్టు. అప్పుడు ముందు ఒత్తడానికి వస్తుంది ఇది. అయ్యో కుప్పల్లే. ఏం కాదులే. వద్దు వద్దు, ఉడికినాయి.
వద్దు దీని నువ్వు వంకరకు పట్టుకో బగ్గంటి నువ్వు మధ్యలో లేరా రోజా వాళ్ళు నంద అక్కడ ఏందిరా ఆ మాట వచ్చిద్దా నువ్వు పని చేసుకుంటున్నావు అంటున్నాడు. మేమైతే ఆ రోజు చక్రాలు ఇదేంటంటే ట్రెడిషనల్ అనమాట చక్రాల గిద్దలతో. ఇప్పుడు అందరూ గన్నులు వచ్చినాయి కదా, గన్నులతో ట్రై చేస్తున్నాను. ఏదో కొత్తగా ఏదన్నా ట్రై చేద్దామని చెప్పి మనం ఇదే ఫస్ట్ టైం. నేను కూడా నాకు రాదు, మా తోడుకోడలుకుంటే అది తీసుకొని నేను ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి జరిగింది. అలా నాకు వచ్చినంతలో వాళ్ళు ఒక 10 చక్రాలు వచ్చేసరికి నేను ఒక చక్రం 2 చక్రాలు అలా దాంతో చేస్తూ మెల్లగా 4-5 అందులో ఒక 21 ఏమో ఇచ్చారు మోడల్స్. 21 మోడల్స్ వేయలేదులే కానీ ఒక 4 మోడల్స్ చేసాము. ఇంకా మొత్తం అలా వరుసనే ఇది ఒక్కటి పర్ఫెక్ట్గా వచ్చింది. అక్కడ అన్ని చక్రాలు ఒత్తితే గన్నుతో అదొక్కటి మాత్రం నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. అలా ఇంకా ఒక్కొక్క మోడల్గా ప్రెస్ చేసుకుంటూ గన్నుతో వచ్చాం. అది మరి పిండి ఎక్కువ అయిందో మరి ఎలానో కానీ చాలా చేయి నొప్పి అయితే వచ్చింది, చాలా గట్టిగా వచ్చింది. ఇది కూడా కొంచెం బాగానే వచ్చిందిలేండి. నేను ఇలా వేసి ఇంకా అలా పొయ్యి మీద కదా, గ్యాస్ మీద అయితే మనం సిమ్లో పెట్టుకోవడానికి ఎలా ఉంటుంది, పొయ్యి మీద అయ్యేసరికి మనం టయానికి అందించలేకపోతున్నాం. అలా ఒక్కొక్కటి అది చూడండి వంకర టెంకరగా ఎలా పడితే అదైతే ఇదేం కుదరదులే ఈ ప్లేట్ మీద వేసి అక్కడ వేసి ఎందుకు గందరగోళం అని చెప్పి ఇదేంటి చెక్క పకోడీ అనమాట. ఇది డైరెక్ట్ బాండీలోనే వేద్దాము, ఏదైతే అది అయిందని చెప్పి డైరెక్ట్గా అక్కడే ప్రెస్ చేసేస్తున్నాను అనమాట. చూడండి ఎలా వస్తున్నాయి. అదేంటంటే మనం మరి గన్ను నాకు యూజ్ చేయటం రాలేదో ఎలానో కానీ మొత్తం ఒకటే రిబ్బన్, అది రిబ్బన్ చక్రం అంటే ఇది చెక్క పకోడీ కూడా కదా రిబ్బన్, ఒకేలాగా వస్తున్నాయి మొత్తం. చిన్నగా వేయడానికి కూడా రావట్లేదు. అది ఫైనల్గా ఇదేనండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.